పేటలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 83 ద్విచక్ర వాహనాలు, కారు సీజ్ చేశారు. శాంతి భద్రత లోపించాయి, చాలా ఇబ్బంది పడుతున్నామని కొందరు మహిళలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక మహిళలు ఎస్పీకి తెలిపారు. బయటికి వెళ్లాలంటే భయమేస్తుందన్నారు. తరచుగా పోలీసు పెట్రోలింగ్ చేయించాలని మొరపెట్టుకున్నారు. విషయాలను పరిగణనలోకి తీసుకొని తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహిళలకు హామీ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈ రోజు మన క్యాష్ ఆపరేషన్స్ అనేది గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ రెగ్యులర్ అబ్జర్వేషన్ ఎలా ఉందో ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకపోతే ఏంటంటే సండే లీవ్లో ఉంటారు కదా. ఓకే, పోలీస్ సైడ్ నుండి ఏం చేయాలని ఎలా ఉందో ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకపోతే ఏంటంటే పిల్లలు టైర్ తిరుగుతూ ఉంటారు. కండక్ట్ చేసుకుంటాము. ఆల్రెడీ మహానాడు 2 times జరిగింది. అదేవిధంగా గుంటూరు టౌన్లో కూడా ఇంపార్టెంట్ ప్లేస్ తెనాలి అలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్లో రెగ్యులర్గా చేస్తున్నాము. ఈ నులకపేట అనేది కొంచెం మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ రావడము, కొన్ని ఈ నులకపేట ఏరియాని కాన్సన్ట్రేట్ చేయాలని అనిపించింది. కాబట్టి ఈరోజు 145 మెంబర్స్తో పాటు ఆఫీసర్స్ దాదాపు 20 మందితో పాటు ఈరోజు కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి రౌడీ షీటర్స్ 4, సస్పెక్ట్ 1 గంజా పెడ్లర్ ఒక్కొక్కరు, టోటల్ 7 మంది ఉన్నారు ఈ ఏరియాలో. అందరినీ కూడా ఈరోజు వెరిఫై చేయడం జరిగింది, అందరూ ఉన్నారు. సో ఇది వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చెప్పడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్ కానీ అదేవిధంగా ఏదైనా ఇష్యూస్ ఉందంటే మనకు కన్వే చేయడం అని కానీ చెప్పడం జరిగింది. ఇంకా కమింగ్ డేస్లో ఈ నులకపేట లాగా ఇంకా అదర్ ఏరియాస్ కూడా కొన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఇంకా కొన్ని కంట్రోల్డ్గా పోలీసింగ్, ఇంకా కొన్ని ఎక్కువ విజిబుల్ పోలీసింగ్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇంకా కొన్ని ఎలా ఉందో ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకపోతే ఏంటంటే పిల్లలు టైర్ తిరుగుతూ ఉంటారు. లోకల్ పిల్లల నైట్ పెట్రోలింగ్ ఏమైనా చేస్తామంటే బాగుంటుంది. ఎవరు కనపడలేదు. ఏరియా సేఫ్గా ఉన్నట్టు